నిన్నటి రోజున దేశ భారతదేశ రాజకీయాల్లో ఒక బ్లాక్ డేగా మనం మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసమంటే ఈ దేశంలో మహిళా నాయకత్వాన్ని మరి కాంగ్రెస్ పార్టీ అణచివేయాలనే ఒక కోణంతో వాటి మిత్రపక్షాలు నిన్న మరి పార్లమెంట్లో వారి యొక్క ఓటింగ్ మరి మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మరి వేశారు. మహిళా నాయకత్వాన్ని అణచివేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ దేశంలో మరి మహిళలంటే కేవలం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలుగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. మిగతా మహిళలను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా మరి ఏ విధంగా రాజకీయాల కోసం మాత్రమే వాడుకోవాలన్న ఒక ఆలోచన విధానం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ఈ దేశంలో 33% మహిళా బిల్లును రిజర్వేషన్ను అమలుపరిచి నారీ శక్తి వందన్ అనే ఒక నినాదంతో మరి మన దేశ మహిళలకు న్యాయం చేయాలని మన నరేంద్ర మోదీ గారి గొప్ప సంకల్పంతో ముందుకొస్తే ఎక్కడ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందని ఒక అసూయతో ఈరోజు మహిళా బిల్లును అడ్డుకొని పైశాచిక ఆనందం పొందుతుంది కాంగ్రెస్ పార్టీ వాటి యొక్క మిత్రపక్షాలు సోదరులారా. అందుకోసమే నేను విజ్ఞప్తి చేస్తున్న మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీని వాటి యొక్క మద్దతు ఇస్తున్నట్టు మిగతా మిత్రపక్షాల పార్టీలను ఎక్కడ ఎన్నికలు జరిగినా మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహిళా సమాజం అంతా మరి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్న సోదరులారా. చరిత్ర మనం ఒకసారి చూసుకుంటే అప్పటి మాజీ ప్రధాని శ్రీ హెచ్డి దేవగౌడ గారు 1996లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని వారు ఒక ప్రయత్నం చేసి వారి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతుతో మరి అప్పటికే కొనసాగుతుంది. ఆ మహిళా బిల్లును ప్రవేశపెడితే మరి ఆ బిల్లును వెంటనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి మహిళా బిల్లును అడ్డుకోవడం జరిగింది. మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి శ్రీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు 1998లో మరి వారి యొక్క దేశ ప్రధానిగా అయిన తర్వాత మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని వారు కానీ ప్రయత్నాలు చేశారు సోదరులారా. ఆ విధంగా మరి 2002, 2003లో మరి మనకి ఎంపీల సంఖ్య తక్కువ ఉండడం ద్వారా ఆ రోజు ఆ బిల్లును కాంగ్రెస్ పార్టీ మరి మహిళా బిల్లును అప్పటి నెల ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూ మహిళా నాయకత్వాన్ని చట్టసభలో మహిళలు ఉండరాదు, వారసత్వ రాజకీయాలు మేము మాత్రమే ఉండాలని ఒక కులహంకారంతో ఈరోజు ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలందరినీ ఈ దేశంలో సగానికి ఉన్నటువంటి మహిళా నాయకత్వాన్ని అణచివేయాలని మరి 50% ఉన్న మహిళలను రాజకీయంగా ఎదగకూడదు, రాజకీయాల్లోకి రాకూడదు, వాళ్ళు కేవలం మరి ఇంట్లో ఉన్నటువంటి గృహిణులుగా మాత్రమే ఉండాలి తప్ప ఈ యొక్క చట్టసభల్లో మరి ప్రజలకి తీసుకొని నిర్ణయాల్లో భాగస్వాములు వారు కారదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క కుటిల ప్రయత్నాన్ని మనం ఈరోజు బట్టబయలైంది. నరేంద్ర మోదీ గారు మరి దేశ ప్రధాని అయిన తర్వాత మహిళల కోసం వారి యొక్క స్త్రీల ఆత్మగౌరవం కాపాడాలని ఈరోజు స్వచ్ఛ భారత్ పథకం ద్వారా మరుగుదొడ్లు నిర్మించి మరి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే నాయకుడు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే మరి ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ ద్వారా కోట్లాది మంది దేశంలో ఉంటున్న మహిళలందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి వారి యొక్క కష్టాలను తీర్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అలాగే ముద్ర ఏదైతే యోజన ద్వారా మరి రుణాలు వాళ్ళు కల్పించి వారి యొక్క ఆర్థిక శక్తిని పెంచిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే 33% రిజర్వేషన్ను మీరు ఎందుకు అడ్డుకుంటున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. గతంలో 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం బిల్లు తీసుకురాలేదు? అలాగే మీరు ఇప్పుడు ఓబీసీ ఒక అడ్డం పెట్టుకొని మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారే. నిజంగా ఓబీసీ మహిళలకు న్యాయం చేయాలనుకుంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఈ బిల్లును ఓబీసీ మరి ఏదైతే ఓబీసీ వాటాను మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీ యొక్క కోణం విధానం కేవలం ఓట్ల కోసమే తప్ప ఈ దేశంలో అన్ని వర్గాలకు మంచి చేయాలి, అణగారిన వర్గాలని రాజకీయంగా ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీకి మొదటి నెల లేదు. ఎందుకోసమంటే ఆ పార్టీ రాజకీయాల్లో వారసత్వంతో ముడిపడిన పార్టీ. మరి ఈరోజు మనం భారతీయ జనతా పార్టీలో చిట్ట చివరి ఒక నిరుపేద కార్యకర్త అయినా సరే నాయకత్వ లక్షణాలతో ముడిపడి ఉంటే ఖచ్చితంగా నాయకులుగా తయారు చేసి ఈ దేశంలో మరి ప్రజలకు సేవ చేసే విధంగా చట్టసభల్లో కూర్చుండబెట్టినట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా
మరి మహిళలు మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ మనం వ్యతిరేకించి మరి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో ఏదైతే మరి మరి వెస్ట్ బెంగాల్‌లో ఎన్నికలు జరుగుతున్నాయో, తమిళనాడు అయితేనేమి, కేరళ అయితేనేమి ఈ ఎన్నికల్లో మహిళలందరూ ఏకమై ఈ యొక్క 3 పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఖచ్చితంగా తెచ్చి ఈ దేశంలో మహిళలకు న్యాయం చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నా పేరు బి. ఉషారాజు, ఆదోని బీజేపీ మండల అధ్యక్షులు. ధన్యవాదాలు.